వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని దొరలపార్టీ బీఆర్ఎస్లే బీసీలకు రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరోపణ. ఐక్యరాజ్య సమితి వేదికపై భారత్ తరపున గలమెత్తిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో బీసీల గొంతు కోసింది. కోర్టు స్టే వస్తుందని ముందే తెలిసినా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నం, అడ్డుకున్న పోలీసులు. పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీకి శుభాకాంక్షలు. కొత్త కార్యవర్గానికి పూర్తి సహకారం అందిస్తాం. తెలంగాణ ముదిరాజ్ మహాసభ కార్పొరేషన్ అధ్యక్షులు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ వెల్లడి. సెంటినరీ కాలనీలో యువకుడి దారుణ హత్య. బీసీల 42% రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని దొరలపార్టీ బీఆర్ఎస్లేనని, బీసీలకు రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆరోపించారు. 42% బీసీ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై గురువారం సాయంత్రం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే దేశంలో రాజకీయంగా వెనుకబడి ఉన్న బహుజన వర్గాల ప్రజలకు 42% రిజర్వేషన్లు కల్పించడం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాజకీయంగా న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలిపారు. బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన చేపట్టి కులగణన ఆధారంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని వెల్లడించారు. అసెంబ్లీలో మద్దతునిచ్చిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసెంబ్లీ బయట మళ్లీ ఒక్కటే బిల్లు గవర్నర్ వద్ద ఆమోదం పొందకుండా అడ్డుకున్నాయని ఆరోపించారు. అగ్రకులాల కొమ్ము కాచే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకోవడం కోసం శతవిధాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుపడుతున్న బీజేపీ, బీఆర్ఎస్ నాయకులను ప్రజలు గ్రామాల్లో తిరగనివ్వవద్దని పిలుపునిచ్చారు. ఎన్నికల షెడ్యూల్ జరుగుతున్న సమయంలో నిన్నటి నుంచి ఉత్కంఠంగా జరుగుతున్నటువంటి కోర్టు ఒక తీర్పును జడ్జిలను నిజంగా గౌరవిస్తూ దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ చాలా బాధాకరమైన అంశంగా నా వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. ఈరోజు బీసీ కులగణన చేసి భారతదేశంలో వెనుకబడ్డ జాతులు, ఇవాళ బీసీ బలహీనులు, దళితులు ఈ దేశంలో అగ్రభాగంగా ఉన్నారు. ఈ దేశంలో అన్ని రిజర్వేషన్ల వాళ్ళు అగ్రస్థాయిలో ఉండాలి. అటు రాజ్యాధికారం, విద్య, వైద్యం పోతే అన్ని రంగాల్లో కూడా అద్భుతంగా రాణించాలని ఒక సంకల్పంతో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపును ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఒక రెడ్డి అయి ఇవాళ బీసీ సంఘాల అందరితోటి మాట్లాడి కనివిని ఎరగని రీతిలో ఇలా కుల గణన చేసి అసెంబ్లీ పెట్టి 1 కాదు 2 సార్లు అంటే మార్పు చేసి ఇలా గవర్నర్ గారి యొక్క స్పష్టమైన వైఖరి ఇవ్వాలని రాష్ట్రపతిని కలవాలని ప్రయత్నం చేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ దానికి తోడుగా అసెంబ్లీలో మాతో పాటు సై అని బయటికి వచ్చి నై అని బీఆర్ఎస్ పార్టీ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలో ధర్నా చేసిన మాతో కలిసి రాక దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీల వారు బీసీ సంఘాలకు సహకరించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ రోజు పాల్గొని ఇంకోసారి మారు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలను కలిసి ఒకసారి ధర్నా, తర్వాత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఒకసారి పెద్ద ఎత్తున సభ చేస్తూ పార్లమెంట్లో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు అన్ని దేశాల నుంచి ఉన్నటువంటి ఇండియా కూటమితో పాటు ఇతర వాళ్ళు కూడా బీసీలకు కులగణన చేయాలి,
రిజర్వేషన్ అమలు చేయాలని రాష్ట్రపతిని కలవడానికి ప్రయత్నం చేసిన అవకాశం ఇవ్వకుండా ఈరోజు ఈ దుస్థితి నిలవలసిందని నేను భావిస్తాను. ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా భారతీయ జనతా పార్టీ సంబంధించిన వాళ్ళు బీసీల బంధన్ పిలిపిస్తూ మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం. బీసీ ద్రోహులు, బలహీనుల ద్రోహులు, దళితుల ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే దొరలో బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ మన అందరినీ కూడా అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు కోర్టు దాకా వచ్చే అంశాన్ని చేసినటువంటి కార్యాచరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఇలా భారతీయ జనతా పార్టీ. నేను మీ ద్వారా దేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న బీసీ బహుజనులను, దళిత నా బంధువులను మీ ద్వారా వేడుకుంటా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రజల మధ్యకు వస్తే వారిని ఎదిరించాల్సిన సమయం వచ్చింది, ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. వారికి ప్రజాక్షేత్రంలో బీసీల దగ్గర ఎలాంటి విషయంలో కూడా ముందుకు వచ్చే హక్కు లేదు అని చెప్పి నేను శాసనసభ్యుడిగా చెప్తా ఉన్నా. ఇలా బహుజనులారా, దళిత బంధువులారా ఏకం కాండి. మనమందరం ఈ దేశంలో ఉన్న 90% మంది ఈ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ పెత్తందారుల పార్టీలు వీళ్ళను ఈరోజు అడ్డుకోకపోతే భవిష్యత్తులో ఈ దేశాన్ని మరొక్కసారి బ్రిటిష్ పరిపాలనను మరిపించే విధంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అనంతరం గోదావరి కనిలోని చౌరస్తా, లక్ష్మీనగర్, పోచమ్మ మైదానం ప్రాంతాల్లో తిరుగుతూ అభివృద్ధి పనులను, రోడ్డు వెడల్పు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి, దేటి బాలరాజు, పెండ్యాల మహేష్, ధూళికట్ట సతీష్, అల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్ తరపున పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తన గళాన్ని వినిపించారు. ఈ వేదిక నుండి ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ దేశాలన్నీ కలిసి అభివృద్ధి చెందాలన్నదే భారతదేశం ఆశయమని అన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 2వ కమిటీలో మ్యాక్రో ఎకనామిక్ పాలసీ ప్రశ్నలు, ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ పై సాధారణ చర్చలో ఆయన భారతదేశం తరపున ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సంక్షోభ దశలో ఉందని, వృద్ధి మందగించిందని, ఇలాంటి సమయంలో ప్రపంచ వాణిజ్యం సమ్మిళిత వృద్ధికి ఇంజన్లా పనిచేయాలన్నారు. న్యాయమైన, పారదర్శకమైన సమగ్ర వాణిజ్య వ్యవస్థకే భారత్ ఎప్పుడూ మద్దతునిస్తుందని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు అవసరమని, అభివృద్ధి చెందుతున్న దేశాల గొంతుక ప్రపంచ వేదికలపై వినిపించాలన్నది భారతదేశం అభిప్రాయమని తెలిపారు. ప్రపంచ వాణిజ్య సంస్థ ఆధ్వర్యంలో ఉన్న అంతర్జాతీయ వ్యాపార నియమాలకు దేశాలన్నీ కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం గ్లోబల్ వాల్యూ చైన్లో పెరగాలని, అప్పుల పారదర్శకత, సమర్థవంతమైన నిర్వహణ అత్యవసరమని ఎంపీ పేర్కొన్నారు. సమ్మిళిత అభివృద్ధి సాధించాలంటే పెట్టుబడులను వేగంగా సమీకరించాలని, అన్ని దేశాలు కలిసికట్టుగా ముందుకు వచ్చి సాగితేనే స్థిరమైన ప్రపంచ అభివృద్ధి సాధ్యమని వంశీకృష్ణ పిలుపునిచ్చారు. Slowing progress on the SDGs. The adoption of the Sevilla Commitment at the 4th International Conference on Financing for Development provides a renewed global framework to address these challenges. On international trade, India reiterates its support for rules-based, fair, open, transparent, inclusive, non-discriminatory and equitable multilateral trading system under the WTO. Trade must serve as an engine for inclusive development, supporting commodity-dependent economies and enabling fair participation of developing countries in global value chains. We are therefore concerned at the continuing impasse in the selection process for new appellate body members, which have severely undermined the dispute settlement system and the rights and obligations of all members. On the financial system, India welcomes the Sevilla Commitment's call to triple multilateral development bank, lending and scale up local currency financing. Reform of IMF and World Bank, including a comprehensive review of quotas and shareholding. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా.
కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్డ్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కాంటాక్ట్ 8886246777 99085552928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. వార్తలకు తిరిగి స్వాగతం. 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో బీసీల గొంతు కోసిందని, కోర్టు స్టే వస్తుందని ముందే తెలిసినా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ సంస్కృతి నమ్మించడం, మోసం చేయడమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసిన బీసీలను నయవంచనకు గురి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవగాహన రాహిత్యంతో పాలన చేస్తూ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవో హైకోర్టులో నిలబడదని తెలిపారు. 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. 50% పైన రిజర్వేషన్లను కోర్టు అంగీకరించదని తెలిసినా ప్రభుత్వం ముందుకు వెళ్లడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాలకు వచ్చినప్పుడు ప్రజలు ప్రశ్నించాలని, నిలదీయాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడ్డ బాకీ కార్డులను బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పంచడం జరుగుతుందని, బాకీ కార్డుపై కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిడ్డల గొంతును కోసింది తడి గుడ్డతోని అనేది ఇలా కాంగ్రెస్ సంస్కృతే నమ్మించి నట్టేట ముంచింది. వాళ్ళ నైజమే నమ్మించి నట్టేట ముంచడం. నమ్మి ఓట్లేసినటువంటి బీసీ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ఇలా డోకా చేసింది. ఇది వంచన, ఇది ఒక నయవంచన. నయవంచనకు తెరలేపి నమ్మక ద్రోహానికి, విశ్వాసఘాతకానికి పాల్పడ్డది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మరీ ఇంత అవగాహన రహితమైనటువంటి పాలన ఈ దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లని మాట్లాడుతూ కోర్టులో స్టే వస్తుందని తెలిసి కూడా ఈ యొక్క నాటకానికి తెరలేపింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. 50% అబోవ్ రిజర్వేషన్స్ ఉంటే కోర్టు తిరస్కరిస్తుందని తెలియదా? ఎందుకీ నాటకాలు? ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చారు. ఇలా బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తూ వాళ్లకు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క నయవంచన ప్రజలకు అర్థమైపోయింది. గింత డ్రామాల, గిన్ని కథల. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 14 నెలల పాటు మీ కార్యాచరణ ఏంది? అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. మరి ఈ బీజేపీ మీరు ఇలా టైఅప్ అయిపోయి ఈ యొక్క ప్రజలను మోసం చేస్తున్నారా? బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారా? మీ డ్రామాలన్నీ ఇలా ఈ నోటిఫికేషన్ స్టే ఇవ్వడంతోనే ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజల్లారా, బీసీ బిడ్డల్లారా, ఈ మోసాన్ని తప్పకుండా ఎండగట్టండి. చాలా విచిత్రంగా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే ఎలక్షన్ల అప్పుడు వీళ్ళు ఇచ్చిన మాటలకు రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారు. మరొకసారి బీసీ రిజర్వేషన్ మీద అదే
వ్యవహారం నడిపింది. అంటే ఈరోజు ప్రజానీకము ఎవ్వరూ కాంగ్రెస్ను నమ్మే విధంగా లేరు. ఆ రోజు ఎలక్షన్ అప్పుడు ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు మోసపోయారు. ఈరోజు బీసీ బిడ్డలంతా 42% రిజర్వేషన్ వస్తుందన్న ఉద్దేశంతో మరి ప్రజానీకం మరొకసారి మోసపోవడం విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు తెలియనంటే ఏం లేదు. వాళ్లకు న్యాయ వ్యవస్థ ఉంటుంది. న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉండదా? మరి ప్రభుత్వము తెలియదా? ఒక బీసీ డిక్లరేషన్ అప్పుడు, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు ప్రభుత్వం లేదు కానీ పార్టీ యొక్క న్యాయ వ్యవస్థను విచారణ చేసి ఆ ప్రకటన చేయాలి. మరి ప్రకటన చేసినాకు ఆ తర్వాత ఇది ఏ విధంగా అమలవుతుంది? న్యాయ నిపుణులను సంప్రదింపు చేసి ఆ యొక్క మరి వ్యవస్థను నడపాలి. ఈ మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్రావు, మాజీ జెడ్పీటీసీ అముల నారాయణ, కల్వచర్ల కృష్ణవేణి, ముద్దసాని సంధ్యారెడ్డి, నూతి తిరుపతి, మారుతి, బొడ్డు రవీందర్, తిమోతి, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ, బుర్ర వెంకన్న, గుర్రం పద్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. వాయిస్ ఓవర్ 4. ఈ మేరకు గోదావరికని చౌరస్తాలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీసీ రిజర్వేషన్ పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అనంతరం చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్, కొండపర్తి సంజీవులు మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్ల పేరిట ప్రభుత్వం ప్రజలను పక్కదోవ పట్టిస్తుందని ఆరోపించారు. ఒక రెడ్డి రిజర్వేషన్ కోసం జీవో ఇచ్చి ఇంకో రెడ్డితో కోర్టులో పిటిషన్ వేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలతో ఆటలు ఆడుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే, 42% బీసీల రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ కపట నాటకాన్ని తెరలేపి ఒక రెడ్డి రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో ఇస్తాడు, ఇంకో రెడ్డి యొక్క రిజర్వేషన్ సంబంధించి కోర్టుల పిటిషన్ వేసి నిన్న బీసీలకు తీరని అన్యాయం చేసిండ్రు. ఈ యొక్క రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి బీసీలకు తీరని అన్యాయం చేస్తూ ఈ యొక్క కాంగ్రెస్ ఒక నాటకాన్ని తెరలేపింది. ఈ యొక్క దీన్ని బీసీ సంఘాలతో పాటుగా భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు మరియు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు భారతీయ జనతా పార్టీ మీద తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే 42% బీసీ రిజర్వేషన్ అమలు కాకపోవడానికి కారణం ప్రతిపక్షాలట, భారతీయ జనతా పార్టీ అట. అదేవిధంగా బ్రిటిష్ జాతికి చెందిన నరేంద్ర మోడీ బలహీన వర్గాలను అణగారిన వర్గాలను అణచివేస్తాడని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ విషయము ముడ్డి కట్టుకొని పసిపిల్లగాని చెప్పినా కానీ వాస్తవాన్ని కూడా ఆశ్చర్యపడిపోతారు. మీరు ఒకటే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు 145 కోట్ల జనాభా కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ఒక బీసీ బిడ్డను నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా 72 మందిని కేంద్ర మంత్రులను చేస్తే 27 మంది ఓబీసీలను, 10 మంది ఎస్సీలను, 5 ఎస్టీలను, అంటే మొత్తం మీరు రిజర్వేషన్ దావాషా పద్ధతిలో చూసుకున్నా కానీ 60% బడుగు బలహీన వర్గాలకు సీట్లు కేటాయించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఓ బీసీ బిడ్డను మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న బండి సంజయ్ అన్నను మనం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేసుకున్నాం. 30 సంవత్సరాలు జెండా మోసి నమ్మిన సిద్ధాంతం కోసం ఉన్న ఓ దళిత బిడ్డను మా అన్న రామచంద్ర అన్నను ఎస్సీ కమిషన్కు సంబంధించిన సభ్యుని చేసుకున్నాం. అదేవిధంగా తెలంగాణ లోపల మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్ లోపల మేము భారతీయ జనతా పార్టీని మీరు గెలిపిస్తే బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఏకైక దమ్మున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మచ్చ విశ్వాస్, ఐత పవన్, మాదరబోయిన రాకేష్, చెన్నూరి రమేష్, కన్నూరి భాస్కర్, గాది రాజమల్లు, ఆకాష్ గౌడ్, నాగరాజు, కిరణ్ సునీల్, అంజీ, చిరంజీవి, శివకుమార్, మహేష్, శ్యామ్ పటేల్, నాగేంద్ర, నరసింహారెడ్డి, రాజు, శ్రీనివాస్, రఘు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.
అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ, జనరల్ లేజర్ అండ్ లాప్రోస్కోపీ సర్జన్, ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరికని సారథ్యంలో ప్రారంభించబడింది. మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు, చీముగడ్డలు, కడుపులో నొప్పి, అపెండిక్స్, గాల్ బ్లాడర్, వారికోస్ వీన్స్, ఫైల్స్, ఫిస్టులా, కుటుంబ నియంత్రణ, కొవ్వు గడ్డలకు చికిత్స, ఆపరేషన్లు చేయబడును. లేజర్ ద్వారా అర్షములకి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత. అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్, పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా, స్వతంత్ర చౌక్, గోదావరికని. సెల్ నంబర్ 7680917248. వార్తలకు తిరిగి స్వాగతం. పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీకి శుభాకాంక్షలు. కొత్త కార్యవర్గానికి పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ ముదిరాజ్ మహాసభ కార్పొరేషన్ అధ్యక్షులు జిట్టవేణి ప్రశాంత్ ముదిరాజ్ తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యవర్గం గత కార్యవర్గంలో జరిగిన పరిణామాలను గుర్తించి అలాంటివి మళ్లీ జరగకుండా దేవాలయ అభివృద్ధికి పాటుపడాలని కోరారు. గతంలో దేవాలయ కమిటీ చైర్మన్గా ఉన్న సబ్బు మల్లయ్య నియంత పోకడల కారణంగా కొంతమంది ముదిరాజులు దూరంగా ఉన్నారని, ఇప్పుడు కొత్తగా నియామకమైన కమిటీ ముదిరాజ్ కులస్తులను అందరినీ కలుపుకొని వెళ్లాలని సూచించారు. రాబోయే పెద్దమ్మ తల్లి బోనాలను వైభవంగా జరిపించాలని కోరారు. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ముదిరాజులను బీసీఏలో చేర్చుతూ జీవో ఇవ్వడం జరిగిందని, కానీ అది ఎక్కువ కాలం నిలవలేదని, ఏ ప్రభుత్వమైనా ముదిరాజులను బీసీఏలో చేర్చాలని డిమాండ్ చేసింది. ఏదైతే మా పెద్దమ్మ తల్లి దేవాలయంలో కొత్తగా ఎన్నుకోబడ్డ చైర్మన్, వైస్ చైర్మన్, కోశాధికారులకు శుభాకాంక్షలు తెలుపుతూ గుర్రాల చంద్రశేఖర్ గారిని గుడి దేవాలయం చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది. అట్లాగే రావుల స్వరాజును గుడి వైస్ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగినది. బండి రాయేశం గారిని కోశాధికారిగా ఎన్నుకోవడం జరిగినది. ఈ ఎన్నికకు మా సంఘం తరఫున పూర్తిగా మేము మద్దతు ఇస్తూ వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అట్లాగే ఈ కొత్తగా ఎన్నుకోబడ్డ ఏదైతే కమిటీ ఉందో వాళ్ళు ఇంతకుముందు జరిగినటువంటి పరిణామాలను పరిగణన తీసుకొని అట్లా ఇటువంటిది ఇంతకుముందు జరిగినటువంటి పనులు జరగకుండా దేవాలయం అభివృద్ధి కోసం పాటుపడాలని మా సంఘం తరపున మేము కోరుకుంటున్నాము. మా ముదిరాజులను గతంలో అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాకు బీసీడీ నుండి బీసీఏలో జీవో నెంబరు 15 జీవో అమలు చేసి మమ్మల్ని బీసీఏలో ఇవ్వడం జరిగింది. కానీ వెనువెంటనే మా ఆశలు నిరాశలేని దానిని మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొట్లాడుతూనే ఉన్నాం, ఇంకా కొట్లాడుతూనే ఉంటాం. మాకు బీసీ నుండి బీసీఏలు వేసే వరకు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ముదిరాజులను కూడా అప్పుడున్న లెక్క ప్రకారం 38 లక్షల మంది, ఇప్పుడున్న లెక్క ప్రకారం దాదాపుగా 55 లక్షల మంది ఉన్నాం. మేము ముదిరాజులను కూడా మేము బీసీడీ నుంచి బీసీఏలో మారుస్తాము అని బీసీ డిక్లరేషన్లో మాకు మాట ఇవ్వడం జరిగినది. దాన్ని నమ్మి మేము ఇప్పుడు మోసపోయినామని చెప్పేసి మేము భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వము మమ్మలను బీసీడీ నుంచి బీసీఏల గత ప్రభుత్వం అంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే జీవో నెంబర్ 15 ఇచ్చిందో అదే జీవో ప్రకారం మమ్మల్ని బీసీఏలు వేయాలని మేము కోరుకుంటున్నాం. ఈ మీడియా సమావేశంలో తెలంగాణ ముదిరాజ్ మహాసభ మహిళా అధ్యక్షురాలు గొలుసు జ్యోతి, ప్రధాన కార్యదర్శి తోడి రాజయ్య, కోశాధికారి పిట్టలంజయ్య, నాయకులు మేడి సదయ్య, సిర్ర సమ్మయ్య, కీచం రాజేష్, కుంచం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. సెంటనరీ కాలనీ C2-200 క్వార్టర్స్లో శుక్రవారం మధ్యాహ్నం కోట చిరంజీవి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యూ మారేడుపాక పోతన కాలనీకి చెందిన చిరంజీవి అనే మీ సేవా నిర్వాహకుడు సెంటనరీ కాలనీలోని ఐకేపీ కార్యాలయానికి రాగా ఆ కార్యాలయానికి వచ్చిన 3 దుండగులు
ఇనుపరాడ్ కత్తితో దాడి చేయగా చిరంజీవి అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా నిందితులు రామగిరి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈరోజు పోతన కాలనీకి చెందిన మీ సేవ ఆపరేటర్ చిరంజీవి అనే వ్యక్తి సెండరీ కాలనీస్ లోపల సెర్ప్ ఆఫీస్ దగ్గర జరిగిన గొడవలో హత్య చేయబడ్డాడు. ఆయనకు సంబంధించిన వివరాలు ఏంటంటే, ఈ సంధ్యారాణి ఆ సెర్ప్ ఆఫీస్ లోపల పనిచేస్తుంది. ఈ సంధ్యారాణికి చిరంజీవికి మధ్య ఉన్న వ్యక్తిగత గొడవల వల్ల సంధ్యారాణి తన భర్త, అన్న మరియు వాళ్ళ తండ్రి, వాళ్ళ బావలతోటి కలిసి ఆ చిరంజీవితో కొట్టి చంపినట్టుగా ప్రాథమిక సమాచారం ఉంది. దీని మీద చిరంజీవికి సంబంధించిన బంధువుల దగ్గర నుండి ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకొని విచారణ చేస్తూ ఉన్నాం. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనటువంటి గొడవల వల్ల జరిగిన సంఘటన. దీని మీద పూర్తి స్థాయిలో పరిశోధన చేసి నిందితులను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి కోర్టులో. రామగిరిలో ఈ మధ్యలో జరిగిన సంఘటనలు అన్నీ కూడా వ్యక్తిగతమైనటువంటి సమస్యలు. రెండు ఇన్సిడెంట్లు కూడా దురదృష్టకరమైనటువంటి సంఘటనలు. రెండు కూడా కుటుంబ సంబంధాలకు, వ్యక్తిగత సంబంధాలకు సంబంధించినటువంటి సంఘటనల వల్ల ఈ స్థాయికి జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా మేము సమాజంలో ఉన్నటువంటి అందరినీ కోరేది ఏంటంటే, ఎవరైనప్పటికీ కూడా వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు, కుటుంబ సంబంధాలు పూర్తి స్థాయిలో చెడిపోకుండా చూసుకోవడం, వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏదైనా ఉంటే ఆవేశానికి లోను కాకుండా, భావోద్వేగాలకు లోను కాకుండా వాళ్ళకి సంబంధించిన పెద్ద మనుషులతో కానీ లేదంటే మా దగ్గరకు వచ్చినా మేము పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ ఇచ్చి వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం తప్ప ఈ వ్యక్తిగత సంబంధాల వల్ల ఈ స్థాయి దాకా వెళ్ళొద్దని చెప్పి మేము మనం చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకుంటుంది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. రాష్ట్రంలోని దొరలపార్టీ బీఆర్ఎస్లే బీసీలకు రాజ్యాధికారం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆరోపణ. ఐక్యరాజ్య సమితి వేదికపై భారత్ తరపున గలమెత్తిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. 42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో బీసీల గొంతు కోసింది. కోర్టు స్టే వస్తుందని ముందే తెలిసినా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లింది. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణ. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనానికి యత్నం, అడ్డుకున్న పోలీసులు. పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీకి శుభాకాంక్షలు. కొత్త కార్యవర్గానికి పూర్తి సహకారం అందిస్తాం. తెలంగాణ ముదిరాజ్ మహాసభ కార్పొరేషన్ అధ్యక్షులు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్ వెల్లడి. సెంటినరీ కాలనీలో యువకుడి దారుణ హత్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.